అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేటితోటి 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. అంటే 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ ఈ మధ్య కాలంలో తెలంగాణకు తర్వాత ఆంధ్ర పొలిటికల్ రాజకీయ నాయకుల మధ్య కొన్ని మాటల తూటాలు వెళ్ళడం కానీ, దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో కొంత నెగెటివ్గా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని నెగెటివ్గా మాట్లాడడం, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని నెగెటివ్గా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ఉన్నప్పుడు మనం కొంతవరకు నిబద్ధతతోటి కొంత సంయమనం పాటించాలి. ఏది పడుతుంది మాట్లాడడం, ఏది పడుతుంది రాయడము, కింద కామెంట్స్ రూపంలో కొంతమంది అయితే ఇంకా వల్గర్గా చేస్తున్నారు. అటువంటివి మానుకోవాలి. అది తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో మాత్రం. అంటే జియోగ్రఫికల్గా విడిపోయి ఈ ప్రాంతం వరకు మీరు పరిపాలించుకుంటే బాగుంటుంది, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశం కొద్ది. అంతేగాని ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కానీ, తెలంగాణలో ఆంధ్రలో కానీ జీవించకుండా ఉండడానికి ఎటువంటి లేవు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఆ రకంగా తీసుకున్నట్టయితే మనకు ఇప్పుడు వచ్చేటువంటి రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. అటువంటి వాటిని పట్టించుకోకుండా ఉంటే మనకు మంచిది. అట్లాగే నేను ఒక 1 year కింద ఐ థింక్ దిల్ రాజు గారు తెలంగాణ వాళ్ళు సినిమాకు వైబ్ ఇవ్వరు అనేటువంటి ఒక మాట మాట్లాడినప్పుడు నేను ఒక వచన కవిత్వం లాంటి ఒకటి రాశాను. అప్పుడు కొన్ని పేపర్లకు కూడా పంపించాను, కానీ వాళ్ళు వేయలేకపోయారు, పబ్లిష్ చేయలేకపోయారు. దాన్ని ఒకసారి మీకోసం ఇక్కడ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే తెలంగాణ వాళ్ళు సినిమాకు ఎందుకు వైబ్ ఇవ్వరు, ఏదో సినిమా ఫంక్షన్ సందర్భంగా మాట్లాడినట్టున్నారు దిల్ రాజు గారు. సో అది ఏంటనేది ఒకసారి నేను చెప్పే ఈ కవితను చూస్తే మీకు అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రం కానీ, ఆంధ్ర ప్రాంతానికి కానీ, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రానికి కానీ క్లియర్గా డిఫరెన్స్ ఏంటిదనేది అర్థం కాదు. ఒకసారి ఈ కవిత కనుక వచన కవిత్వం కనుక విన్నట్లయితే వాళ్ళకి కొంతవరకు అంటే సినిమాల ద్వారా వచ్చినటువంటి రిఫ్లెక్షన్ అయ్యేటువంటి డిఫరెన్స్ తారతమ్యం ఏంటని క్లియర్గా కొంతవరకు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అవును, మేము సినిమాకు వైబ్ ఇయ్యం అనేది టైటిల్. అవును, మా తెలంగాణ వాళ్ళకు సినిమాలపై రియాక్షన్ తక్కువే, ఆంధ్ర వాళ్ళకున్నంత పిచ్చి కాదు మరి. అవును, మాకు మా తల్లిదండ్రులే అసలు సిసలైన కథానాయకులు, వాళ్లకు వెండి తెరపై వెలిగే వాళ్ళంటే వెర్రి. అవును, మాకు మా బతుకు పోరాటమే ఓ జీవితాంత సినిమా, వాళ్లకు రంగులద్దుకునే నటులంటే యమా క్రేజు. అవును, మేము సినిమాను సినిమాగానే చూస్తాం, వాళ్ళు ఆ రంగుల ప్రపంచాన్నే ఓ లోకమని జీవిస్తారు. అవును, మేము సినిమాను ఓ దందగానే భావిస్తాం, వాళ్ళు రంగస్థల నటులను దేవుడిగా పూజిస్తారు. అవును, మాకు తెలంగాణ ఆత్మాభిమానమే ముఖ్యం, వాళ్ళు అంగీలు చింపుకునేలా అభిమానం చూపిస్తారు. అవును, కథనం బాగుంటే మేము ఏ సినిమానైనా ఆదరిస్తాం, వాళ్ళు హీరోల కులాన్ని బట్టి సినిమాను చూస్తారు. అవును, మేము మా హీరోనే గొప్పని జబ్బలు చర్చ చెప్పే అభిమాన సంఘాలు మాకు లేవు, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వేరే హీరోలపై దుమ్మెత్తిపోస్తారు. అవును, మేము సినీ తారలను అధిక పైసలకు పాత్రలు పోషించే సెలబ్రిటీ వర్గంగానే చూస్తాం, వాళ్ళు హీరోయిన్ల మధ్య పుకార్లను పుట్టించి షికారు చేయిస్తారు. అవును, మేము ఆడ మగ తేడా లేకుండా అందరం కలిసి కళ్ళు తాగుతాం, యాటకూర తింటాం, వాళ్ళకేమో రికార్డింగ్ డ్యాన్సులు, కోడి పందాలు, కుల రాజకీయాలు ఇష్టం. అవును, మా చదువు సంధ్యలు వేరు, మా వేష భాషలు వేరు, మా సంస్కృతి సాంప్రదాయాలు వేరు, మా పండుగలు పబ్బాలు వేరు. తెలుగు సినిమా అన్న పాపానికి ఎప్పుడైనా వీటిని చూపించారా మీ 70mm స్క్రీన్ పై? అవును, మీ ఆధిపత్య కులాల ఏలుబడిలోనున్న తెలుగు సినిమాలో మమ్మల్ని మేమెప్పుడు చూసుకోలేదు సుమా. ఎప్పుడు ఆంధ్ర ప్రాంత ఆధిపత్యం, కథలు, సంస్కృతి, పాత్రధారుల పేర్లు, ఊర్ల పేర్లు, ఆహారం, భాష,
సర్వం ఆంధ్రామయం. అవును, తెలుగు సినిమాలో భర్తను మామ, మామ, మామ అని భార్య పిలిచినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు ఆ సంబంధం ఏమిటోనని. తర్వాత తెలిసింది వాళ్ళు మేనమామను పెళ్లి చేసుకోవడం ఓ సాంఘిక ఆచారమని. అవును, ప్రయాణంలో అలసిపోయి ఉంటారు అని తెలుగు సినిమాలో వచ్చినప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉండేది అలసిపోవడం ఏందని. తర్వాత తెలిసింది బ్రిటిష్ సంస్కరణల వల్ల వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు పొంది సుదూర ప్రాంతాల్లో స్థిరపడ్డారని. అవును, విలన్ పాత్రధారులకు తెలంగాణ యాసతో డైలాగులు చెప్పించి తెలంగాణ భాషపై ఏహ్య భావాన్ని ప్రదర్శించారు. స్టూవర్టుపురం, కొండవీడు, బొబ్బిలి, భీమవరం టైటిళ్లతో సినిమాలు తీశారు. గుంటూరు, గుడివాడ, పాలకొల్లు, మచిలీపట్నం, సింగరాయకొండ, కాకినాడ కాజా, బందర్లడ్లతో పాటలే రాశారు. అవును, మా బతుకమ్మ, బోనాల పండుగలను తెలంగాణ సినిమాలో చూపించలేదు. అప్పుడెప్పుడో వర్షం, సైనికుడి సినిమాలో ఓరుగల్లును, రాజన్న సినిమాలో ఆదిలాబాదును, మల్లా ఫిదాలో నిజామాబాద్ను చూపించారంతే. హైదరాబాద్ ఇక్కడ మినహాయింపు. అవును, మా జగిత్యాల గుట్టల్లో, తాడ్వాయి అడవుల్లో తుపాకీ తూటల మోతలు, ఆదివాసుల గోసలు తెరకెక్కించారా? కానీ రాయలసీమ రక్తపాతానికి ఫ్యాక్షనిజం అని పేరు పెట్టి కమర్షియల్ హంగులద్ది కోట్ల రూపాయలు రాబట్టుకోలేదా? అవును, మా రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆకలి చావులు, పాలమూరు వలసలు, గల్ఫ్ గాయాలు తెలుగు సినిమాకు పనికిరాలేదా? మూస పద్ధతిలో ఆలోచించే ఆంధ్ర రచయితలు, దర్శకులు తెలంగాణను ఎప్పుడూ పరాయి ప్రాంతంగానే చూడడం నిజం కాదంటారా? అవును, మేము నట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సమ్రాట్, సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, నట కిరీటుల సినిమాలు చూడలేదా? మరి పోకిరి, మగధీర, బాహుబలి, పుష్ప 2 పుష్పలు, 3 ఆర్ల సినిమాలు ఆంధ్రాలోనే ఆడాయా మరి? అవును, మా పిల్లలకు రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశు, మహేష్ బాబుల పేర్లు పెట్టుకోలేదా? కానీ మీ సినిమాల్లో పోషయ్య, మల్లయ్య, ఎల్లయ్య, కనకయ్య ఎప్పుడైనా పేర్లు వినబడ్డాయా? అవును, మేము తెల్ల కళ్ళు, మటన్‌కి ఎక్కువ వైబిస్తాం. సినిమా, గినిమా, అభిమాన సంఘం, గింగం, జాంతానాయ్. అవును, తాటికల్లు తాగితే తిమ్మి బలవదని చిన్నప్పటి నుండే తాగినోళ్ళం మేము. అది మాకు ప్రకృతి ప్రసాదించిన పానీయం. అవును, తెల్లకల్లు, నాటుకోడి, గుడాలు ఉంటేనే చుట్టాన్ని గట్టిగా అరుచుకున్నట్టు లెక్క. మా అతిథి మర్యాదలు అట్లుంటాయి పక్కా. అవును, మటన్ తింటే పెయ్యికిమిడి బలిష్టంగా తయారైతాం. అదే సినిమాకి పోతే ఉంటే 2 గంటల ఆంధ్ర కల్పిత వినోద గాథ, లేకుంటే నెత్తి నొప్పి బాధ. అవును, నిజాం ఏలుబడిలో బుక్కెడు బువ్వ దొరకనప్పుడైనా, ఆంధ్ర పాలకుల ఆధిపత్యం వితిమించినప్పుడైనా తెలంగాణ బిడ్డలకు నిత్య పోరాటమే ఓ సినిమా. అవును, నటీనటులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా తెలుగు సినిమా తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా చూస్తాం. భారతీయుడు, ఒకే ఒక్కడు, గజిని, చంద్రముఖి, కేజీఎఫ్, కాంతారలను శతమానం భవతి అని దీవించి కళకు హద్దులుండవని నిరూపిస్తాం. అవును, మా జీవన విధానాన్ని, మా అలుపెరగని పోరాటాన్ని, బతుకు పోరాటాన్ని తెరకెక్కించే చిన్న చిత్రాన్నైనా చూస్తాం. ఎందుకంటే మమ్మల్ని మేము చూసుకుంటాం దానిలో. అవును, ఆస్తి కోసం కుట్ర పన్ని బామ్మార్దిని చంపే బన్ని కథలు కావు మావి. మా ఇంటి కన్నీటి కథలు. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతానురాగాలు, మమతానుబంధాలే మా బలం, బలగం. జై తెలంగాణ! సో, అందరికీ మరొకసారి 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సినిమాలుగానే చూడండి. సినీ నటులు పెట్టేటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, సినీ నటులు కొంతమందికి ప్రచారం చేస్తారు. అటువంటి టైంలో గాని వాళ్ళ యొక్క రాజకీయాలు క్లియర్‌గా అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి మనకి ఏమొచ్చిందసలు? ఇప్పుడు నిరుద్యోగ సమస్యను తీసుకుంటే ముఖ్యంగా యూనివర్సిటీలో ఉద్యోగాలు తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి మేము అధికారంలోకి రాగానే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి పోస్టులు సేమ్ డీఎల్ గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ గాని, ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 రకరకాల. సో, ఒకసారి అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అధికారం వాళ్ళు దిగిపోయి వీళ్ళెక్కిన తర్వాత వీళ్ళు ఇంతవరకు జాబ్‌లు వేయలేదు ఇంకా. ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి. ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు నిరుద్యోగుల దగ్గరికెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అంతకుముందు వీళ్ళు మాట్లాడారు. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో యువత యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా చదువుకున్న యువత యొక్క ప్రాధాన్యత తెలిసి రాజకీయ పార్టీలు వాళ్ళని ఒక ఆటలో పావులాగా లేదంటే వాళ్ళని అంటే ఒక రకంగా వాడుకొని వదిలేద్దామనేటువంటి స్పృహతో ఉన్నాయి వాళ్ళు.
వాళ్ళు అంటే అంత రాజకీయ ఆలోచనతో ఉన్నారు. మరి మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము? అసలు మనం ఏం ప్రిపేర్ అవుతున్నాము? ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నాము? ఎంతవరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి? అందరికీ ప్రభుత్వ ఉద్యోగం పైన ఆశలుంటాయి, కలలుంటాయి, లక్ష్యం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు చేసేటువంటి కుట్రలు తెలుసుకున్నటువంటి వారు సక్సెస్ అవుతారు. అంటే నిరాశ, నిస్పృహతో మిగిలిపోకుండా జీవితాన్ని నడిపించడం ముఖ్యమైనటువంటి మార్గం. ఆ లౌక్యం రాజకీయ పార్టీలు ఎట్లా అధికారంలోకి వస్తున్నాయి, అవి ఏ రకంగా యువత యొక్క కళ్ళతోటి ఆడుకుంటున్నాయి అనేటువంటి ఆహ్, ఆ టెక్నిక్ వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ తెలుసుకున్నటువంటి వారు జీవితంలో సక్సెస్ అయితారు. లేకపోతే అదే జాబు నేనేం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావద్దని చెప్పడం లేదు. కావాలని చెప్పడం లేదు. మీ సొంత నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన దురదృష్టవశాత్తు మన విద్యా వ్యవస్థ అనేటువంటిది మనుషులను కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే చదవాలి. ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం ఒక భావన తీసుకురావడం జరిగింది. అంటే చదువు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అంతే. అట్లా గాకుండా చదువు అనేది కేవలం మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, తర్వాత సమాజంలో ఎటువంటి ఉద్యోగమైనా సరే చేయాలి. అది బతుకు యొక్క పోరాటాన్ని చెప్పుతుంది మనకు. స్ట్రగుల్ ఫర్ ద లైఫ్. స్ట్రగుల్. అనునిత్యం మనం అలుపెరగకుండా పోరాడి, తర్వాత ఎదురీత ఈదినప్పుడే మన జీవితం అనేది సుఖంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అసలు వస్తాయో, రావో, వచ్చినా గూడా రకరకాల సమస్యలున్నాయి. పేపర్ లీకేజ్ సమస్యలున్నాయి. తెలంగాణ స్టేట్‌లో గూడా జరిగాయి. పేపర్ లీకేజీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి. తర్వాత ఏజ్, ఏజ్ రిలాక్సేషన్ రోజు రోజుకి ఏజ్ పెరుగుతా ఉంది. తర్వాత కొత్తగా వచ్చేటువంటి యువత చదువుకునే వాళ్ళు కొంత స్మార్ట్‌గా ఉంటారు. సో, అవన్నీ కన్సిడర్ చేసుకొని మీ యొక్క విద్య, తర్వాత ఉద్యోగ అవకాశాల్ని మీకు మీరే సొంత నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. థాంక్ యూ. జై తెలంగాణ! జై భారత్!